నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు పెట్టనున్న సెమీ హై స్పీడ్ రైళ్లు. హైదరాబాద్ నుంచి విశాఖకు 4 గంటల్లోపే ప్రయాణం. పత్తి రైతులు నిలువునా ముంచేస్తున్న మార్కెట్ మాయాజాలం. సీసీఐ నిబంధనలు, వ్యాపారుల దగాతో దక్కని మద్దతు ధర. కీలక అంశాలే అజెండాగా ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. ధాన్యం కొనుగోళ్లు, ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలకు అవకాశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల మరో ముందడుగు. కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్పోర్ట్లు రద్దు. ఈ నెల 29కి ఎల్ఐసి వెంట 2020 నాటి పరిస్థితులు. 2 ఉద్రిక్త ప్రాంతాల్లో పూర్తి కానున్న బలగాల ఉపసంహరణ. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ దూరం మరింత తగ్గడమే కాక ప్రయాణ సమయం 3 వంతులు తగ్గేలా కేంద్రం కీలక అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు అసలు రైలు కూతే వినిపించని ప్రాంతాల మీదుగా ఏకంగా సెమీ హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణానికి అడుగులు వేస్తోంది. హైదరాబాద్లోని శంషాబాద్ నుంచి విశాఖ సమీపంలోని దువ్వాడ వరకు హైస్పీడ్ రైలు కారిడార్ అలైన్మెంట్ ఖరారైంది. వందే భారత్ రైళ్లతో ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించిన రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల్లోని కీలక నగరాల మధ్య దూరం, సమయం మరింత తగ్గించేలా కీలక అడుగులు వేస్తోంది. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖలోని దువ్వాడ మధ్య సెమీ హైస్పీడ్ రైలు కారిడార్ అలైన్మెంట్ ఖరారైంది. ఇప్పటి వరకు రైలు మార్గమే ఎరుగని సూర్యాపేట మీదుగా ఈ కొత్త రైల్వే లైన్ వెళ్లనుండటం విశేషం. అలాగే విశాఖ నుంచి సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూలు మీదుగా కర్నూలు వరకు మరో కారిడార్ నిర్మించనున్నారు. వీటి ప్రిలిమినరీ ఇంజనీరింగ్, ట్రాఫిక్ సర్వే తుది దశకు చేరింది. ఈ సర్వే నివేదికను నవంబర్లో రైల్వే బోర్డుకు సమర్పించనున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సెమీ హైస్పీడ్ కారిడార్ ఇదే కానుంది. ఈ మార్గంలో శంషాబాద్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలను అనుసంధానించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నానికి కేవలం 4 గంటల్లోపే చేరుకోవచ్చు. ప్రస్తుతం ఈ 2 నగరాల మధ్య రైలు ప్రయాణానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖకు 2 మార్గాల్లో రైలు నడుస్తుండగా ఇప్పుడు కొత్తగా నిర్మించబోయే మార్గం మరింత దగ్గరగా ఉండనుంది. ప్రయాణించే వేగం కూడా రెట్టింపు కానుంది. ఇప్పుడున్న మార్గాల్లో గంటకు కేవలం 100 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణిస్తుండగా కొత్తగా రానున్న మార్గంలో గంటకు 220 కిలోమీటర్ల వేగంతో రైళ్లు దూసుకుపోనున్నాయి. విశాఖ నుంచి కర్నూలు వరకు సూర్యాపేట మీదుగా మరో కారిడార్ ప్రతిపాదించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రైలు కూత వినిపించని అనేక పట్టణాలు, జిల్లాలకు కొత్త కారిడార్తో రైల్వే నెట్వర్క్లో చేరే అవకాశం ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నార్కట్పల్లి, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ వంటి పట్టణాలకు నేటికి రైలు మార్గం లేదు. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, వనపర్తి, నాగర్ కర్నూలు పట్టణాలకు రైల్వే మార్గం లేదు. ఇలాంటి ప్రాంతాల మీదుగా ఇప్పుడు ఏకంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్లేలా రైలు మార్గాలు నిర్మించనున్నారు. సీసీఐ నిబంధనలు, వ్యాపారుల మాయాజాలంతో పత్తి రైతులు చిత్తవుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. తేమ పేరిట సీసీఐ ఒకవైపు కొర్రీలు పెడుతుంటే మరోవైపు వ్యాపారులు తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేస్తూ కర్షకుల్ని నిలువునా ముంచేస్తున్న దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. పత్తి రైతుకు కష్టాలు తప్పట్లేదు. ఎకరానికి 10 క్వింటాళ్లైనా దిగుబడి వస్తుందనుకుంటే ప్రకృతి కరుణించకపోవడంతో అందులో సగమైనా రావట్లేదు. చేతికొచ్చిన ఆ కాస్తో కూస్తో పంటను మద్దతు ధరకు అమ్మేందుకొచ్చిన రైతు వ్యాపారుల చేతిలో దగా పడుతున్నాడు. తేమ పేరు చెప్పి సీసీఐ కొనుగోళ్లకు ముందుకు రాకపోవడంతో తిప్పలు తప్పట్లేదు. దీపావళి పండుగ ఖర్చుల కోసం అయిన కాడికి పంటను అమ్మి నష్టాలతోని తిరుగుబాటు పడుతున్నాడు. ఇది వరంగల్ జిల్లా పత్తి రైతుల వ్యథ.
ఆరుగాలం శ్రమించిన ఏ పంటకైనా లాభాలు రాకపోయినా కనీసం పెట్టుబడి ఖర్చులైనా మిగలాలని రైతు కోరుకుంటాడు. కాని అది కూడా అందని ద్రాక్షే అయితే హలధారి వ్యధ అంతా ఇంత కాదు. ఏటికేడు సవాళ్ల సాగును నడిపిస్తున్న రైతన్నలకు ఈ ఏటా నష్టభయం తప్పట్లేదు. దసరా తర్వాత నుంచి వరంగల్ ఎనుమాముల మార్కెట్కు పత్తి రాక పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి రోజూ 10,000 బస్తాల పత్తి వస్తోంది. అయితే తెచ్చిన పంటకు సరైన ధర రాకపోవడం ఆవేదనకు గురిచేస్తోంది. అధిక వర్షాలు కురవడంతో అనుకున్న దాంట్లో సగమైనా దిగుబడి రావట్లేదు. వచ్చిన కొద్దిపాటి పంట మార్కెట్కు తెస్తే క్వింటా 6,500 నుంచి 5,500 మధ్య పలుకుతోంది. దిక్కుతోచని స్థితిలో అన్నదాత కన్నీరు మున్నీరవుతున్నాడు. సీజన్ ఆరంభంలో క్రమం లేని వర్షాలతో విత్తనాలు 2 సార్లు వెయ్యాల్సొచ్చింది. దానికి తోడు వైరస్ ఉధృతంగా వ్యాపించడంతో పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గింది. మిగిలిన పంటకైనా గిట్టుబాటు ధర దక్కుతుందని ఆశిస్తే నాణ్యత పేరుతో వ్యాపారులు కొర్రీలు పెడుతున్నారు. ఎనుమాముల మార్కెట్లో 4 రోజుల క్రితమే సీసీఐ కేంద్రం ప్రారంభించినా సరిగ్గా కొనుగోళ్లు సాగట్లేదు. 8 నుంచి 12 వరకు తేమ శాతం ఉంటేనే కొనుగోలు చేస్తోంది. రైతులు విధిలేక ప్రైవేటు వ్యాపారుల్ని ఆశ్రయించాల్సొస్తోంది. దీపావళి పండుగ నేపథ్యంలో వచ్చిన ధరకే అమ్ముకొని నష్టాలతో వెనుదిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రైతు ఏ విధంగా నష్టపోతా ఉండు, కనీసము లేబర్ ఖర్చులు వాళ్ళ పెట్టుబడి కూడా రావట్లేదు ఈ రేటు తోటి. ఇక్కడికి వచ్చేసరికి రైతు కూలీ కంటే అధ్వానం అయిపోతా ఉండు. కూలీకి పోయినా కానీ 4 పైసలు మిగులు కావచ్చు, రైతుకి వచ్చేసరికి ఏం మిగలట్లే. తేమ శాతాన్ని సీసీఐ ఏమంటారు 8% అంటారు. కనీసం 14% చేసేసి 14%కి ఎక్కువ వచ్చిన వాళ్ళకి ధరలో తగ్గుదల చేసి, లేకపోతే 2 కిలోలో 3 కిలోలో తీసేసి ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగేలా చూడాలి అని మేము కోరుతున్నాం. ఎకరానికి 6-7 క్వింటాలకు ఎక్కువ వెళ్తలేదు. ఈ మార్కెట్కి వస్తే ధర ఏం లేదు. 7,000 పోతుంది అంటారు, 6,000, 5,500, అంతేగాని 7,000 జెండా పాట అంటారు. అది కొనుడు లేదు, చేసుడు లేదు. మాకు నష్టం తప్ప కూలీలకు 400. వాళ్ళని తీసుకురావాలా, ఆటో కిరాయిలు పెట్టాలా, తీసుకుపోవాలా, తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని పుషాల ద్వారా పైసలు ఇవ్వాలి. ఆ ఎకరానికి 6-7 క్వింటాలైనా కూడా వీడికి వస్తే అమ్మితే వాళ్ళ కూలు పుడతలేవు. ఈ 71-100కు దాటుతలే సార్. ఇంకా ఈ కూలు వచ్చేసి ఇప్పటికీ ఒక ఆడవాళ్ళకి 500, ఒక రోజుకి 500 రూపాయలు. పోయిన గత 3-4 సంవత్సరాల క్రితం ఒక ఎకరానికి 10 క్వింటాలు 12 క్వింటాలు వచ్చేది. ఈ సంవత్సరం వచ్చేసి 4 క్వింటాలు 3 క్వింటాలు వచ్చే గగనం అయిపోతుంది. ఈ పెట్టుబడి బాగా పోతుంది. రైతు అన్నాడు వేస్ట్ సార్. రైతు అన్నాడు వేస్ట్. హైదరాబాద్ పోయి ఒక హోటల్ జీతం బెటర్ సార్. ఇది వ్యవసాయం చేసే బదులు ఎట్టు పెరిగినాయి, దిగుబడి తగ్గింది. మేమేం చేయాలి సార్? ఇక ధర రావడం లేదు. మాకు కనీసానికి ఒక 10,000 కనీసం మధ్య ధర ఉంటే మేమైనా కొంచెం వ్యవసాయం చేయగలుగుతాం సార్. మేము అక్కడ వర్షాలు కురవకపోవడం వల్ల సరైన పంట పెట్టుబడి టైంకి వచ్చేదానికి మళ్ళీ వర్షాలు విపరీతంగా అవడం వల్ల పంట చాలా దెబ్బతిన్నాయి. ఉన్న విత్తంత బతికైనా కూడా ఒక్కొక్క రైతుకు ఇబ్బంది పడితే ఇంత దాకా చెల్లు. కూలీలను బతికిచ్చుడు, ఇక్కడ మధ్య ధరలను బతికిచ్చుడు తప్ప రైతు అంటాడు ఎప్పుడు బాగుపడతలేడు. ఈ మధ్య ధరల వల్లనే రైతులు నష్టపోతారు. కాబట్టి మధ్య ధరలు గవర్నమెంట్ గుర్తించి దీనికి గిట్టుబాటు ధర అనేది గుర్తిస్తే అప్పుడు మాకేలా కొంచెం ప్రత్యామ్నాయం జరగబోతుంది. తేమ శాతం ఎక్కువ ఉన్నది కాబట్టి ఈరోజు రేట్ వస్తలేదు. తేమ శాతం తక్కువ ఇదంతా కూడా సీసీఐగా ఉంటుందండి. 8 నుండి 12% ఉంటుంది. అది ప్రతి రైతుకు కూడా తెలుసు. మేము పాంప్లెంట్స్ ద్వారా కూడా పంపిస్తున్నాము. 7,521 గవర్నమెంట్ మద్దతు ధర. మీరు ఆ గవర్నమెంట్ మద్దతు ధర పొందాలి అని అంటే తేమ శాతం తక్కువ ఉండేటట్టు చూసి తీసుకొస్తే కంపల్సరీ ఇక్కడ ఉన్న యార్డ్లో ఉన్నదంతా కూడా సీసీఐకి ఉంటుంది. సీసీఐ వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు కొనాలి కదా, తేమ శాతం అధికంగా ఉంటుంది. చలికాలంలో తేమ శాతం పెరుగుతుండటంతో ముందు మరింత నష్టాలు తప్పేటట్లు లేదు. తేమ శాతం కాస్త అటు ఇటుగా ఉన్నా సీసీఐ కొనుగోలు చెయ్యాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో పత్తి రైతుల సౌకర్యార్థం సర్కార్ వాట్సాప్ యాప్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. పత్తి రైతులు పంట అమ్ముకోవడంలో జాప్యం జరగకూడదు అన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో వాట్సాప్ సేవలు ప్రారంభమయ్యాయి. పత్తి కొనుగోలు సంబంధిత సేవలు, అమ్మకాల తక్పట్టి వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే సమయం వంటి అంశాలు అన్నదాతలు ఇంటి వద్దనే ఉండి తెలుసుకునే అవకాశం ఉంది. పత్తి తేమ శాతం 12% మించకుండా ఉంటే మద్దతు ధర లభిస్తుందని మంత్రి తుమ్మల చెప్పారు. పత్తిని బాగా ఎండబెట్టిన తర్వాతే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు. రైతులంతా మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన వాట్సాప్ యాప్ చాట్ వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా వాట్సాప్ చాట్ ద్వారా తెలియపరిస్తే సత్వర చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కీలక అంశాల అజెండాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. జీవో 317 ఉద్యోగుల పెండింగ్ డిఏతో పాటు ఇతర అంశాలపై చర్చించనుంది.
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. బీసీ కులగణన షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశం ఉంది. కొత్త ఆర్ఓఆర్ బిల్లుపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎకో టూరిజం పాలసీ, మూసీ పునరుజ్జీవం, హైడ్రా, ఇందిరమ్మ ఇళ్లు, భూ కేటాయింపులతో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారీ అజెండాతో కూడిన అనేక అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ జరగనుంది. కేబినెట్ భేటీ ఈ నెల 23న నిర్వహించాలని భావించినప్పటికీ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు విదేశీ పర్యటన కారణంగా ఇవాళ్టికి వాయిదా వేశారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో 317పై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కేబినెట్ ఆమోదించనుంది. స్పౌస్, అనారోగ్యం, వితంతువుల కేటగిరీల్ని పరిగణలోకి తీసుకుని జీవో 317 బాధితుల్ని బదిలీ చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. పెండింగ్లో ఉన్న 5 డిఏలపై మంత్రివర్గం తీపి కబురు అందిస్తుందని ఉద్యోగులు ఆశతో ఉన్నారు. ధాన్యం సేకరణపై కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించనుంది. మిల్లింగ్ ఛార్జీల పెంపు, బ్యాంకు గ్యారంటీలు, తేమ ధాన్యం కొనుగోళ్లు, డీఫాల్టర్లపై చర్యలు సహా పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త ఆర్ఓఆర్ బిల్లుపై మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ధరణి పోర్టల్ను భూమాతగా పేరు మార్పు, గ్రామానికో రెవెన్యూ అధికారి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. త్వరలో జరిగే బీసీ కులగణన షెడ్యూల్ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. నూతన ఎకో టూరిజం పాలసీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఎకో టూరిజం కమిటీ ఇటీవలే ముసాయిదాను సిద్ధం చేసి సీఎంకు సమర్పించింది. మూసీ నిర్వాసితులకు పునరావాసం, ఆర్థిక సాయం, 5 కంపెనీల కన్సార్టియం తయారు చేసే డీపీఆర్, మంత్రుల సియోల్ పర్యటనపై చర్చ జరగనుంది. హైడ్రాకు చట్టబద్దత కల్పించిన నేపథ్యంలో సిబ్బంది కేటాయింపు, నిధులు, విధులు, పరికరాల కొనుగోలు అంశాలపై కేబినెట్ దృష్టి సారించనుంది. పలు సంస్థలకు భూముల కేటాయింపుపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కేంద్రం నుంచి అందాల్సిన వరద సాయం, ఆర్థిక పరిస్థితి, ఆదాయం పెంచుకునే మార్గాలు సహా వివిధ అంశాలపై మంత్రివర్గం దృష్టి సారించే అవకాశం ఉంది. మూసీపై అవసరమైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను పోలీసులు రద్దు చేశారు. మరో నిందితుడు శ్రవణ్ రావు పాస్పోర్ట్ సైతం రద్దయింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నప్పటికీ దర్యాప్తును ఎదుర్కోకుండా విదేశాల్లో తలదాచుకుంటున్నారు. పోలీసులు పంపిన నివేదిక ఆధారంగా ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్న ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావు పాస్పోర్టులు రద్దయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా గతంలోనే పోలీసులు వీరి పాస్పోర్టులు రద్దు చేయాలంటూ నివేదిక పంపగా దాని ఆధారంగా వీరిద్దరి పాస్పోర్టులను ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం అధికారులు రద్దు చేశారు. కేసు విచారణలో కీలక ముందడుగు పడినట్టుగా విచారణ అధికారులు భావిస్తున్నారు. వీరిద్దరూ ఈ ఏడాది మార్చి 10న కేసు నమోదైన వెంటనే విదేశాలకు వెళ్లిపోయారు. వీరిని విచారిస్తే తప్ప కేసు ముందుకు కదిలే పరిస్థితి కనిపించలేదు. వీరిని హైదరాబాద్ రప్పించేందుకు పోలీసులు అభియోగ పత్రం నమోదు చేశారు. అనంతరం రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించే ప్రయత్నాల్ని ప్రారంభించారు. సిఐడి ద్వారా సిబిఐకి నివేదిక పంపించారు. సిబిఐ సైతం ఈ నివేదికను ఆమోదించి ఇంటర్పోల్ పోలీసులకు పంపింది. మరింత సమాచారం కావాలంటూ 1-2 విడతలుగా ఇంటర్పోల్ వివరణ కోరింది. ఆ సమాచారాన్ని హైదరాబాద్ పోలీసులు ఇంటర్పోల్ కు అందించారు. ఆ సమాచారంతో సంతృప్తి చెందితే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. పాస్పోర్టుల రద్దు విషయాన్ని అమెరికా పోలీసులకు చేరవేసేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అమెరికాలోని ఇల్లినాయిస్ లో ప్రభాకర్ రావు, మియామిలో శ్రవణ్ రావు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా పాస్పోర్టుల రద్దు విషయాన్ని ఇల్లినాయిస్, మియామి పోలీసులకు తెలిపేందుకు రాష్ట్ర పోలీసులు యత్నిస్తున్నారు. ఇందుకోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే నివేదిక పంపించారు. అక్కడి నుంచి అమెరికా పోలీసులకు సమాచారం చేరితే కేసు దర్యాప్తు కీలక మలుపు తిరగనుంది. పాస్పోర్టులు రద్దయినట్లు అక్కడి పోలీసులకు తెలిస్తే వారిద్దరినీ బలవంతంగానైనా వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది. మరోవైపు వీరిద్దరిపై ఎల్బీసీ సైతం జారీ కావడంతో దేశంలోని ఏ విమానాశ్రయంలో దిగినా వెంటనే ఆపేసి హైదరాబాద్ పోలీసులకు సమాచారమిస్తారు. ఇటు రెడ్ కార్నర్ నోటీసు జారీ అయినా, అటు పాస్పోర్టులు రద్దు సమాచారం అమెరికా పోలీసులకు చేరినా నిందితులు తిరిగి స్వదేశానికి రావాల్సి ఉంటుంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇటీవలే మరోసారి చర్చనీయాంశంగా మారింది.
త్వరలో పొలిటికల్ బాంబులు పేలుతాయని విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడమే ఇందుకు కారణం. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన 4 పోలీస్ అధికారుల వాంగ్మూలాలన్నీ ప్రభాకర్ రావునే కీలకంగా చూపించాయి. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ప్రశ్నలకు వీరిద్దరి వాంగ్మూలంలోనే సమాధానం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా మరో 1500 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. 1000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 23 సంవత్సరాల కాలానికి, 500 కోట్ల రూపాయల బాండ్లను 25 ఏళ్ల కాలానికి జారీ చేశారు. ఆర్బీఐ ఈ బాండ్లను మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు సమకూరుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 34,500 రూపాయలను అప్పుల ద్వారా సమకూర్చుకుంది. తాజాగా 1500 కోట్లతో ఆ మొత్తం 36,000 కోట్లకు చేరనుంది. గుత్తేదారు చేపట్టిన పనికి బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన 2 అధికారుల్ని ఎస్సీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బోడుప్పల్ మున్సిపల్ ఏఈ రాజశేఖర్, వర్క్ ఇన్స్పెక్టర్ సన్నీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో ఇటీవల గణేష్ నిమజ్జనంలో ఓ వ్యక్తి టెండర్ దక్కించుకుని 3 క్రేన్లు ఏర్పాటు చేశారు. అందుకు సంబంధించిన బిల్లు 10 లక్షల రూపాయలు రావాల్సి ఉండగా జీఎస్టీ పోను 8 లక్షలు వస్తాయని అధికారులు తెలిపారు. బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన వర్క్ ఇన్స్పెక్టర్ సన్నీ, ఏఈ రాజశేఖర్ ను అనిసా అధికారులు అరెస్ట్ చేశారు. బిల్స్ పాస్ చేయడానికి అని చెప్పేసి అతను వీళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇందులో వర్క్స్ ఇన్స్పెక్టర్ ఒక 30,000 రూపాయలు ఇనిషియల్గా ఫోన్పే చేయించుకొని తర్వాత ఇంకా మిగతా 30,000 రూపాయలు మళ్ళీ ఇంకా అదనంగా లంచంగా ఇస్తే నేను ఇచ్చేస్తానని చెప్పేసి మెజర్మెంట్స్ అవన్నీ రాసేసి ఎంబుక్లో చూస్తానని చెప్పేసి ఇతనికి చెప్పడం జరిగింది. దాని తర్వాత దాని ప్రాసెస్లో భాగంగా అతను ఏఈ గారిని కూడా వెళ్ళి కలిశారు. ఏఈ గారు రాజశేఖర్ గారు అని చెప్పేసి. సో అతను వెళ్ళి కలిస్తే అతను ఫస్ట్ 1,50,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాను. అట్లా డిమాండ్ చేస్తే అతను మమ్మల్ని అప్రోచ్ చేసినప్పుడు మేము అతని యొక్క ఫిర్యాదును స్వీకరించి దాన్ని కేసుని నమోదు చేసుకున్నాము. ఈరోజు 50,000 రూపాయలు ఏఈ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర డబ్బులు 50,000 తీసుకోవడం జరిగిందండి. అప్పుడు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఈరోజు పట్టుకోవడం జరిగింది. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన 7 నేరస్తుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై బెదిరింపులు, మహారాష్ట్ర రాజకీయ నేత బాబా సిద్దికి హత్య కేసుకు సంబంధం ఉన్న 7 షూటర్లను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ టీం విభాగం తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో సర్చ్ ఆపరేషన్ చేపట్టి వీరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత 48 గంటల వ్యవధిలో 7 అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మొదటి నేరస్తుడిని బుధవారం అరెస్ట్ చేయగా అతడిచ్చిన సమాచారం మేరకు సర్చ్ ఆపరేషన్ చేపట్టి మరో 6 అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ సహా గ్యాంగ్ సభ్యుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏఐఎంఎంఎస్ విద్యార్థుల ఆందోళన నిర్వహించారు. చదివిన కోర్సులకు ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఎయిమ్స్ యాజమాన్యం తమ జీవితాలతో చెలగాటం ఆడుతోందని వాపోయారు. ధ్రువపత్రాలు ఇస్తామని 4 రోజుల క్రితం చెప్పిన యాజమాన్యం ఇప్పటికీ ఇవ్వకపోవడంతో తమకు న్యాయం చేయాలని పోలీసుల్ని కోరారు. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, అమీర్పేట, మెహదీపట్నం ప్రాంతాల్లో వొకేషనల్ కోర్సుల పేరిట కళాశాలలు ప్రారంభించి 50,000 నుంచి ₹1,00,000 వరకు వసూలు చేసి మోసం చేశారని ఆరోపించారు. ఎన్ని రోజులు గడిచినా ధ్రువపత్రాలు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందిన విద్యార్థులు పోలీసుల్ని ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని డెమోక్రటిక్ పార్టీ మరోసారి పీఠాన్నెక్కాలని రిపబ్లికన్ పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీల ప్రధాన అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అమెరికాలో శ్వేత జాతీయ ఓటర్లతో పాటు వివిధ జాతుల ఓటర్లు కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో వీరిని ఆకర్షించేందుకు అభ్యర్థులు హామీల మీద హామీలు ఇస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో ఏ జాతుల వారు ఎవరికి మద్దతు ఇస్తున్నారో ఈ కథనంలో చూద్దాం. అమెరికా ప్రపంచ నలుమూలలో ఉన్న ఎందరో కళలకు గమ్యస్థానం. వివిధ దేశాల నుంచి అనేక మంది వచ్చి అమెరికాలో స్థిరపడతారు. అందుకే వలస రాజ్యంగా పేరుగాంచిన అమెరికా అనేక జాతుల సమ్మేళనం. శ్వేత జాతీయులతో పాటు ఆఫ్రో అమెరికన్లు, హిస్పానియన్లు, ఆసియా అమెరికన్లు ప్రధానంగా ఉంటారు. వీరంతా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
2022 జనాభా లెక్కల ప్రకారం అమెరికా మొత్తం జనాభా 33.3 కోట్ల మంది ఉంటారని అంచనా. వీరిలో సగానికి పైగా దాదాపు 58.9% మంది శ్వేత జాతీయులే ఉన్నారు. అలాగే అమెరికాలో ఉన్న మొత్తం ఓటర్లలో దాదాపు 74% మంది తెల్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు. సంప్రదాయ అమెరికన్లుగా పేరొందిన తెల్ల ఓటర్లు తొలి నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికే మద్దతిస్తుంటారు. అమెరికా గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉంటుంది. అమెరికా శ్వేత జాతీయులదనే భావన వీళ్లలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. 2016 అధ్యక్ష ఎన్నికల దగ్గర నుంచి 2022 మధ్యంతర ఎన్నికల దాకా రిపబ్లికన్ పార్టీకే వీరు ఓటేశారు. ప్రతి 10 మంది శ్వేత జాతి ఓటర్లలో దాదాపు 8 మంది రిపబ్లికన్ అభ్యర్థికే ఓటు వేసినట్లు సర్వేలు చెబుతున్నాయి. గ్రేట్ అమెరికా నినాదం అక్రమ వలసలను అంతం చేస్తానని చెబుతోన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి శ్వేత జాతి ఓటర్లనే నమ్ముకున్నారు. అమెరికాలో తెల్ల ఓటర్ల తర్వాత అత్యంత ప్రభావం చూపే ఓటర్లు హిస్పానిక్ వర్గం వారు. దాదాపు అమెరికా జనాభాలో వీరి వాటా 19.1% ఉంది. మెక్సికో, క్యూబా తదితర లాటిన్ అమెరికా దేశాల నుంచి తాత ముత్తాతల కాలంలోనే వలస వచ్చి అమెరికాలో స్థిరపడ్డ స్పెయిన్ మాట్లాడే వారిని హిస్పానియన్లుగా పిలుస్తారు. మొత్తం ఓటర్లలో 9% ఉన్న హిస్పానియన్లు ఫలితాన్ని నిర్ణయించడంలో కీలకంగా ఉంటారు. సాధారణంగా వలసలకు మద్దతిచ్చే డెమోక్రాట్లకు వీరు అండగా నిలుస్తుంటారు. డెమోక్రాట్ పార్టీకి వచ్చే ఓట్లలో దాదాపు 12% హిస్పానియన్లవి ఉంటాయి. అయితే కొద్ది కాలంగా హిస్పానియన్ల మద్దతు రిపబ్లికన్ పార్టీకి పెరుగుతున్నట్లు అక్కడి సర్వేలు చెబుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో హిస్పానియన్ ఓటర్లు తమ వైపుంటారని రిపబ్లికన్ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అమెరికాలో రెండో అత్యధిక ఓటు శాతం కలిగిన వారు ఆఫ్రో అమెరికన్ ఓటర్లు. మొత్తం జనాభాలో 12.6% మంది ఆఫ్రో అమెరికన్లు ఉన్నారు. అదే మొత్తం ఓటర్లలో చూస్తే మాత్రం వీరి శాతం 10%గా ఉంది. ఇది హిస్పానిక్ వర్గం వారి కంటే 1% ఎక్కువ. జాతి వివక్షపై ప్రపంచానికి పాఠాలు చెప్పే అమెరికా మాటల్లోని డొల్లతనానికి ప్రత్యక్ష ఉదాహరణగా అక్కడి ఆఫ్రో అమెరికన్లు కనిపిస్తారు. శతాబ్దాల కిందట ఆఫ్రికా నుంచి బానిసలుగా వచ్చిన వారి వారసులుగా ఇక్కడే స్థిరపడ్డ వారు ఇప్పటికీ జాతి వివక్షపై ఆందోళన చేస్తుంటారు. ఆఫ్రో అమెరికన్ ఓటర్లు భారీగా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థికి మద్దతిస్తారు. 2016 నుంచి 2022 వరకు జరిగిన అధ్యక్ష మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ ఓటర్లలో 17% ఆఫ్రో అమెరికన్లు ఉంటున్నారు. ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ వీరి ఓట్లపై నమ్మకంతో ఉన్నారు. అయితే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడం, ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకుల కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆఫ్రో అమెరికన్ ఓటర్లు ఈసారి డెమోక్రటిక్ పార్టీని ఎంత మేరకు ఆదరిస్తారో చూడాలి. గత 2 దశాబ్దాలుగా అమెరికాలో ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. అభ్యర్థుల విజయావకాశాలను 6.1% జనాభా ఉన్న ఆసియా అమెరికన్లు ప్రభావం చేసే అవకాశం ఉందని అక్కడి అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఎన్నికల్లో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, ఫిలిప్పీన్స్ సహా ఆసియా దేశాలకు చెందిన అమెరికన్ ఓటర్లు కీలకంగా మారారు. సాధారణంగా వలస వచ్చి స్థిరపడ్డ వీరు వలసవాదుల పట్ల ఉదారంగా ఉన్నట్లు అనిపించే డెమోక్రాట్లకే ఎక్కువ మొగ్గు చూపుతూ వస్తున్నారు. 2020 అమెరికా ఎన్నికల్లో వీరిలో 72% మంది జో బైడెన్ కు ఓటు వేయగా 28% మంది డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేశారు. 2016 నుంచి 2022 వరకు జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఓటర్లలో ఆసియన్ల వాటా 4% కాగా రిపబ్లికన్లలో ఇది 2%గా మాత్రమే ఉంది. అమెరికాలో ఈ 4 ప్రధాన జాతులు కాకుండా మిగిలిన వారు కూడా ఉన్నారు. దేశ జనాభాలో వీరు 3.3%గా ఉన్నారు. అమెరికాలోని మొత్తం ఓటర్లలో వీరు 5%గా ఉన్నారు. వీరు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా ఊంజల్ సేవ నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఊంజల్ సేవను కనులారా వీక్షించి తరించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సబితారెడ్డి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు.